అప్పుడు ఇక బాలు అయితే వచ్చి, ఎందుకు ప్రతిసారి కూడా మీనాని అంటావు నువ్వు? కోటీశ్వరాలు కాబట్టి పాపం పార్లలమ్మ వాళ్ళ మేనమావ బంగారం తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ ఆ బ్రాస్లెట్ వాళ్ళ స్థాయికి అస్సలు కూడా సెట్ కాదు. ఇంకా ఆ బ్రాస్లెట్ మీనా వాళ్ళ అమ్మ తీసుకొస్తే కష్టపడి తీసుకొచ్చింది కదా అనుకోవచ్చు. వాళ్ళ రేంజ్కి అసలు మనోజ్ గాడికి మెళ్ళో చైనో ఏదో ఒకటి లావుగా ఎక్కువ బంగారం చేయించి తీసుకురావాలి. ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బ్రాస్లెట్ నేనన్నా కొనిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే, ఎప్పుడు మా వాళ్ళ గురించి చులకనగానే మాట్లాడతావు. అందుకని నేను మా మావయ్యకి ఖాళీ లేకపోయినా సరే అక్కడి నుంచి మలేషియా నుంచి మా మావయ్యని పిలిపించాను నీ నోరు మూయించాలని అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు ఈ మలేషియా మావయ్య గొడవేంటో నేను తెలుస్తాను కదా అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక ఆపండి, ప్రతిసారి కూడా ఉండే గొడవే కదా, ఇంట్లో ఏదోటి గొడవ చేయకుండా ఉండలేరా? అయినా మనకెందుకు వాళ్ళ మావయ్య గురించి, మీరేదో ట్రిప్ ఉందని అన్నారు కదా, ట్రిప్కి వెళ్ళరండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, నువ్వు ఇలాగా వాళ్ళని అననప్పుడల్లా కూడా నా నోరు నొక్కేస్తున్నావు, అందుకని వీళ్ళు పేట్రేగిపోతున్నారు. ఇన్ని రోజులు అక్కడ షీలా డార్లింగ్ ఇంటికాడ ఉన్నాం కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఎలా నోరు లెగుస్తుందో చూడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. సరేలేండి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది మీనా. సరే అత్తయ్య, నాకు ఈ బాలు గోళ్ళ ఎప్పుడు ఉండేదే, కానీ నేను అర్జెంటుగా పార్లర్కి వెళ్ళాలి, వెళ్ళొస్తాను అని పార్లర్కి అయితే వెళ్తుంది రోహిణి. అలా పార్లర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అక్కడ విద్య అయితే ఉంటుంది పార్లర్లో. ఇక విద్య రోహిణిని చూసి, ఏంటే ఊరు బాగా ఎంజాయ్ చేసావా అని అడుగుతూ ఉంటుంది. ఏం ఎంజాయ్మెంటే, అక్కడికి ఈ మటన్ కొట్టు మాణిక్యాన్ని మనం మారు వేషల్లో తీసుకొచ్చాము. ఇక వాడు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు పెద్ద తలపోటుగానే మారాడు. ఏ క్షణాన వాడు మారు వేషంలో మటన్ కొట్టు మాణిక్యము బయటపడిపోతుందని గజగజ వణికిపోయాను. ఇంకా మరోపక్క బాలు ఏమో తనకి అనుమానం వచ్చి అసలు మలేషియా నుంచి రాలేదు, ఎక్కడి నుంచి వచ్చాడో కనిపెట్టాలని గోటికాడు గుంట నక్కలాగా ప్రతి విషయంలో కూడా తల దూరుస్తూనే ఉండేవాడు. ఎక్కడ ఆ బాలుకి దొరికిపోతాడా అని అప్పటికప్పుడు అర్జెంటుగా పంపించేయాల్సి వచ్చింది ఆ మాణిక్యాన్ని. లేకపోతే నేనున్న 2 రోజులు కూడా ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా మటన్ కొట్టు మాణిక్యం అయితే మటన్ తీసుకొని రోహిణి దగ్గరికి అయితే వస్తాడు, పార్లర్ దగ్గరికి. అప్పుడే అక్కడ పనిచేసే అమ్మాయి, ఎవరండి మీరు, ఇక్కడ జెంట్స్ రాకూడదు, ఇది లేడీస్ బ్యూటీ పార్లర్ అని అంటూ ఉంటే, నేను రోహిణి వాళ్ళ మావయ్యనమ్మ, రోహిణి ఉందా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. అప్పుడు ఇక, ఓ రోహిణి మేడం గురించి వచ్చారా, ఇక్కడే ఉండండి పిలుస్తాను అని అంటూ ఆ అమ్మాయి లోపలికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, మేడం ఎవరో మీ మావయ్య అంట మేడం, మిమ్మల్ని అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది లోపలికి వెళ్ళి రోహిణిని. అప్పుడు ఇక, మా మావయ్య ఎవరై ఉంటారు అని విద్యా రోహిణి ఇద్దరు కూడా బయటికైతే వస్తారు. విద్యా రోహిణి ఇద్దరు బయటికి వచ్చి చూసేసరికి అక్కడ మాణిక్యం అయితే ఉంటాడు. ఇక మాణిక్యాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇక రోహిణి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు, అసలు నిన్ను ఎవరిక్కడికి రమ్మన్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మాణిక్యం అయితే, ఏం లేదు మేడం, మీకు మటన్ తీసుకొచ్చాను, లేత మటన్ బాగుంటుంది వండుకొని తింటే అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇవన్నీ తెమ్మని నిన్ను మేము అడిగామా, అయినా నీతో పని అయిపోయింది కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, అదేంటి మేడం నాతో పని అయిపోయేదేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు, రాజమౌళి సార్ నేను చేసిన యాక్టింగ్ చూసారా, ఆయనకి నచ్చిందా, మరి నన్ను ఎప్పుడు ఆడిషన్కి రమ్మన్నారు అని అంటూ ఉంటాడు మాణిక్యం అయితే. అప్పుడే ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఓహో, వీడికి ఇంకా దాని గురించి చెప్పలేదు కదా, సరేలే వీడు ఏదొకటి అనుకుంటాడేమో, ముందు ఏదో ఒకటి సర్ది చెప్దాం, ఆడిషన్కి నిన్ను పిలిచే డేటు ఇంకా రాలేదు, ఆల్రెడీ రాజమౌళి సార్ నాకు మెసేజ్ చేశారు,
ఏదో ఒక రోజు నేను అతను యాక్టింగ్ నాకు నచ్చింది, నేను ఆడిషన్కి రమ్మని పిలుస్తాను. కొత్త సినిమా కొంచెం బిజీగా ఉన్నాను, మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాను కదా, కొంచెం బిజీగా ఉన్నాను అని అన్నారు. అందుకని నీకు ఇంకా చెప్పలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇక మాణిక్యం అది నిజమేమో అని నమ్మేసి, మేడం నిజంగా మీ రుణం తీర్చుకోలేదు మేడం, మీరు నిజంగా నా పాలిట దేవతలు మీ ఇద్దరు అని అంటూ ఉంటాడు. మాణిక్యం అయితే అసలు నిజం తెలిస్తే నువ్వు మమ్మల్ని దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, దెయ్యాలు రాక్షసులతో పోలిస్తావురా అని విద్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే, అవును నిజంగా నీ అదృష్టమే, రాజమౌళి లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ నిన్ను తన సినిమాలోకి తీసుకోవాలనుకుంటున్నారంటే అది నీ అదృష్టమే కదా. చూడు, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, కాబట్టి ఈ అవకాశాన్ని ఎప్పుడూ కూడా చేజార్చుకోకూడదు. వెంటనే నీకు ఆయన మెసేజ్ చెయ్యంగానే నీకు మెసేజ్ చేస్తాను, కానీ నువ్వు ఇక్కడ పార్లర్కి రావద్దు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే నీకేదైనా డౌట్ ఉంటే నా ఫ్రెండ్ విద్య ఫోన్ నెంబర్ ఉంది కదా, తన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి, తను మొత్తం కూడా చెప్తుంది అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే అదేంటే నీ ఫోన్ నెంబరే ఇచ్చుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, నా ఫోన్ నెంబర్ కాదు నీ ఫోన్ నెంబరే ఇవ్వు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడు ఇక విద్య తన ఫోన్ నెంబరే ఇస్తుంది. ఇక మాణిక్యం అయితే ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒసే ఏ నీ జీవితమో కానీ అబద్ధాల మీద అబద్ధాలు, మోసాల మీద మోసాలు చేస్తూనే ఉన్నాము. పాపం సినిమాల పిచ్చివాడు నిజంగానే మనం సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామేమో అని ఎంత సరదా పడుతున్నాడో చూడు. అసలు రాజమౌళి సార్ మనకి మెసేజ్ చేయడం ఏంటే, అంత పెద్ద డైరెక్టరు కనిపించడమే రేరు అని అంటూ ఉంటుంది విద్య. అయితే సరేలేవే, ఈ నిమిషం గట్టెక్కితే చాలనుకుంటున్నాం, తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఇదంతా జరుగుతూ ఉంటే ఇంతలో ఇక రోహిణి బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే తను బ్యూటీ పార్లర్కి వస్తూ ఉండగా తన కారు అయితే చెడిపోతుంది. కారు చెడిపోవడంతో రోడ్డు మీద నిలబడి ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే ఓనర్కి ఫోన్ చేస్తుంది. మేడం ఈరోజు అకౌంట్స్ చూసుకోవడానికి వస్తానని చెప్పారు, ఇంకా రాలేదేంటి మేడం అని అడుగుతూ ఉంటే, వస్తున్నాను రోహిణి, దారిలో ఉన్నాను, కార్ చెడిపోయింది, క్యాబ్ బుక్ చేసుకొని వస్తాను అని ఓనర్ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విద్య అయితే, అసలు ఈ మొత్తానికి ఓనర్ నువ్వు, ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఎంత బాగా రన్ అవుతుందో, ఒకవేళ నీదే అయ్యుంటే నీ చేతి నిండా డబ్బుండేది నీకు అని అంటూ ఉంటుంది విద్య. ఏం చేస్తామే, ఆ భగవంతుడు నా తలరాత ఇలా రాసి పెట్టాడు అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే తను క్యాబ్ బుక్ చేసుకుంటే సరిగ్గా అక్కడికి బాలు క్యాబ్ అయితే వస్తుంది. ఇక బాలు క్యాబ్ రావడంతో క్యాబ్ అయితే ఎక్కుతుంది. బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను రోడ్డు మ్యాప్ చెప్తాను, దాన్ని బట్టి నువ్వు పోనివ్వు అని అంటూ ఉంటుంది ఓనర్ అయితే. తర్వాత ఇక అలా రోడ్డు మ్యాప్ చెప్తూ ఉంటే, ఇదేంటి ఇక్కడ పార్లర్ కూడా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఫోన్ అయితే వస్తుంది ఓనర్కి. ఇక ఫోన్ రావడంతో బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే బాలుకి డబ్బులు ఇవ్వకుండానే ఇక కార్ అయితే దిగుతూ ఉంటుంది. బాలు ఏమో ఇది బ్యూటీ పార్లర్ అమ్మ, పార్లర్ కదా, ఇక్కడికి తీసుకొచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటాడు. పార్లర్ కదా, ఏదైనా చేయించుకోవడానికి వచ్చుంటారు అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. ఇక ఇంతలో బాలు వెనక్కి తిరిగి చూసేసరికి ఆవిడైతే ఉండదు. ఫోన్ ధ్యాసలో పడి ఆమె కారుకి డబ్బులు ఇవ్వకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక బాలు అయితే, ఇదేంటి ఈమె డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది, మర్చిపోయిందా, లేకపోతే నేనేదో ఆలోచిస్తున్నానని ఇదే బాగుందని లోపలికి వెళ్ళిపోయిందా, లోపలికి వెళ్ళి అడుగుతాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాలు ఆవిడ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత బాలు వెనకాలే వచ్చి, మేడం మేడం మీరు నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు మేడం, మీరు నా క్యాబ్లోనే వచ్చారు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలుతో, సారీ బాబు, ఏదో ఫోన్ మాట్లాడుతూ వచ్చేసాను, మర్చిపోయి, ఏమీ అనుకోకు, చూడు ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించు అని అంటూ అక్కడ పనిచేసే అమ్మాయికి చెప్తుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే.
అప్పుడు ఇక అది విని బాలు అయితే, అదేంటి మీ పార్లర్కి వచ్చిన కస్టమరు ఏదో ఈ పార్లర్కి ఓనర్ లాగా నిన్ను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అక్కడ పనిచేసే అమ్మాయి అయితే, నిజంగానే తను ఈ పార్లర్కి ఓనర్ అన్నా అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, ఈ పార్లర్కి ఓనర్ రోహిణి కదా, ఇది ప్రభావతి బ్యూటీ పార్లరే కదా అని అంటూ ఉంటే, అయ్యో అన్న, అదిగో బోర్డు చూడు, ఇది క్వీన్ బ్యూటీ పార్లర్, ప్రభావతి బ్యూటీ పార్లర్ బోర్డు ఎప్పుడో తిప్పేశారు. ఎందుకంటే రోహిణి తనకేదో డబ్బు అవసరమయ్యి 15 లక్షలకి ఈ పార్లర్ని మా మేడంకి అమ్మేసింది. ఇదే పార్లర్లో నాకులాగే ఇక్కడ ఎంప్లాయీగా పనిచేస్తుంది రోహిణి అని అంటూ ఉంటే, ఆ మాట విని బాలు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మ పార్లర్లమ్మ, ఎంత మోసం చేశావు, ఈ పార్లర్ని అమ్మేసి 15 లక్షలు తీసుకున్నావా, ఆ 15 లక్షలు ఏం చేశావు, ఈ విషయాన్ని వెంటనే నేను ప్రభావతమ్మకి చెప్పాలి, ఒక సెల్ఫీ దిగుతాను అని అక్కడే ఒక సెల్ఫీ అయితే దిగుతాడు బాలు. ఇక సెల్ఫీ దిగేసి తను వెంటనే ఇంటికి వెళ్తాడు. నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి నాన్న అని ముందు సత్యానికి చెప్తూ ఉంటాడు బాలు. ఆ పార్లర్లమ్మ పార్లర్ని ఎప్పుడూ అమ్మేసింది, ఇప్పుడు అక్కడ ఉన్నది ప్రభావతి బ్యూటీ పార్లర్ కాదు, క్వీన్ బ్యూటీ పార్లర్ అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఏంట్రా నువ్వు చెప్పేది, ఇది నమ్మకంగా లేదు అని అంటూ ఉంటే, అయ్యో నాన్న, మీకు నమ్మకంగా లేదా, అయితే చూడండి, నేను అక్కడ సెల్ఫీ కూడా దిగాను, అక్కడ ఉన్న అమ్మాయి ఇదంతా కూడా చెప్పింది, పార్లర్ అమ్మ కూడా మోసం చేస్తుంది నాన్న అని అంటూ ఉంటాడు బాలు. ఈ విషయాన్ని వెంటనే అమ్మకి చెప్పేద్దాం అని అంటూ ఉంటే, రే బాలు, మీ అమ్మ నువ్వు చెప్పేది ఏది కూడా నమ్మదని నీకు తెలుసు కదరా, అందులోనూ ఇది ఆడపిల్ల విషయం, తొందరపడి నిజాలు తెలియకుండా మనం నోరు జారకూడదు, నోరు జారితే మాత్రం తర్వాత తీసుకోవడం చాలా కష్టం. చూడు, మొన్నటికి మొన్న మన మౌనిక విషయంలో నువ్వు చేసినవన్నీ కూడా చెప్పినవన్నీ అబద్ధాలు అని అందరూ నమ్మారు, అలా ఉంటుంది చూడు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మౌనిక విషయం తర్వాత నాన్న, ముందు ఈ పార్లర్ అమ్మది తేల్చాల్సిందే అని బాలు అంటూ ఉంటే, చూడు బాలు, నా మాట విను అని అంటూ బాలుని సత్యం అయితే ఆపేస్తాడు. సరేలే నాన్న, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని బాలు అయితే బయటికైతే వస్తాడు. ఇంతలో మీనా పూలదండలు గుచ్చుతూ ఉంటుంది. ఏంటి మీనా, ఈరోజు గిరాకీ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, ఈరోజు బాగానే ఉందండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు మీనా ఇద్దరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు షాప్లో. ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే దిగుతుంది. అది చూసి బాలు ఒక్కసారి షాక్ అయిపోతూ, ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అక్కడికి దిగి, ఏమ్మా, ఫంక్షన్కి నువ్వు పూల ఆర్డర్ మీద ఇస్తావంట కదా అని అడుగుతూ ఉంటే, అవును మేడం, డెకరేషన్ ఐటమ్స్ కూడా నేను అమ్ముతాను అని అంటూ ఉంటుంది మీనా. సరేనమ్మా, మాకు ఒక ఫంక్షన్ ఉంది, అక్కడికి మొత్తం పువ్వులు ఆర్డర్ నీకే ఇద్దామని వచ్చాము అని అంటూ ఉంటే, చాలా సంతోషం అమ్మా అని అంటూ ఉంటుంది మీనా. రండి మేడం, లోపలికి రండి అని అంటూ ఉంటాడు బాలు. నిన్నెక్కడో చూసినట్టుందయ్యా అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. అదేనండి, నిన్న మీరు నాకు క్యాబ్ ఎక్కారు కదా, నేనే అని అంటూ ఉంటాడు బాలు. ఓ నువ్వేనా, ఇది మీ ఇల్లేనా అని అంటూ ఉంటే, అవునవును, ఇది మా ఇల్లే, లోపలికి రండి అని అంటూ ఉంటుంది మీనా కూడా. అప్పుడే బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన బ్యూటీ పార్లర్ ఓనర్ కూర్చొని ఉండగా ఇక బాలు అయితే ప్రభావతిని పిలుస్తాడు. ఇక ప్రభావతిని పిలిచిన తర్వాత, ఆమె మా అమ్మగారు అని అంటూ ఉంటే, ఇంతలో రోహిణి అయితే బయటికి వస్తుంది. ఇక రోహిణిని చూసి అప్పుడే ఇక రోహిణితో అంటూ ఉంటుంది, రోహిణి, ఇది మీ ఇల్లా అని అడుగుతూ ఉంటుంది. ఆమె అయితే, అవును, మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి కంగారు పడుతూ. నేను ఇక్కడికి పూల ఆర్డర్కి ఇవ్వడానికి వచ్చాను అని చెప్తూ ఉంటే, అప్పుడు ఇక బాలు అయితే, మా పార్లర్లమ్మ మీకు ముందే తెలుసా, మీరు మా పార్లర్లమ్మ పార్లర్లో ఏమైనా పని చేస్తారా అని అడుగుతూ ఉంటే, అదేంటయ్యా అలా అడుగుతున్నావో, నేను తన పార్లర్లో పని చేయడం ఏంటి, తనే నా బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. అప్పుడే అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, ఏమో ఏమనుకుంటున్నావు,
నా కోడలికి సొంతంగా పార్లర్ ఉంది, తను నీ పార్లర్లో పనిచేయడం ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే, అత్తయ్య ఏదో అన్నారులే, మీరు వెళ్ళండి మేడం, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అని అంటూ ఉంటుంది రోహిణి. అలా రోహిణి అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే, ఆగండి ఆగండి, ఏంటి మేడం మీరేదో చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి అని అంటూ ఉంటే, ఏంటి రోహిణి ఇదంతా, నువ్వు ఇంట్లో ఆ విషయం చెప్పలేదా? చూడండి, రోహిణి పెట్టిన బ్యూటీ పార్లర్ని నాకు 15 లక్షలకి తను అమ్మేసింది. అప్పుడే అమ్మేసి కూడా 6 నెలలు అయ్యింది. అమ్మేసి ఇప్పుడు అదే బ్యూటీ పార్లర్లో తను నా కింద వర్క్ చేస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ఓనర్ అయితే, పూలు ఆర్డర్ ప్రకారం పంపించేయమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక కోపంతో రగిలిపోతూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది రోహిణిని, తను చెప్పేదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటే, అది అత్తయ్య నిజమే అంటూ ఇక గట్టిగా అడిగేసరికి రోహిణి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. మనోజ్ కూడా ఎందుకు పార్లర్ని అమ్మేశావు అని అడుగుతూ ఉంటే, ఏం చేయమంటావు, మీ అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందని అందరూ నన్ను అవమానిస్తున్నారు. ఇక అవమానం తట్టుకోలేకే ఆ డబ్బులు పార్లర్ అమ్మేసి తీసుకువచ్చాను అని అంటూ ఉంటే, మరి మీ సింగపూర్ తండ్రి పంపించాడని చెప్పావు కదా పార్లరమ్మ అని అంటూ ఉంటాడు బాలు. మా నాన్న అప్పుడు నాతో మాట్లాడడం లేదు, అందుకే నేను ఆ డబ్బులు మా నాన్నని అడగలేకపోయాను. పార్లర్ అమ్మేశానంటే మీరు తిడతారేమో అని నేనే మా నాన్న పంపించాడని అబద్ధం చెప్పాను అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి అయితే. అది విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ, నా దగ్గరే అబద్ధం చెప్తావా అంటూ చంప పగలగొడుతుంది రోహిణిది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.